హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఎన్నో హామీలు ఇచ్చారు. హామీల్లో 99% పూర్తి చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా సెల్ఫ్ డబ్బా అనేది అంటే సొంత డబ్బా అనేది భజన కార్యక్రమం అయితే చేసుకుంటున్నారు. మిగిలిన నాయకులందరూ కూడా భజనలు చేస్తారు. ఇది పక్కన పెడితే ఈ సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా ప్రజలకు అందింది పావలా అయితే వీళ్ళు తిన్నది రూ. 10. అయితే ఇవి కాకుండా కొన్ని కొన్ని కొత్త పథకాలు గాని, లేదనంటే కొత్త ప్రాజెక్టులే గాని, వీటిల మీద కూడా భారీ స్థాయిలో అవినీతి జరిగింది. అయితే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో జరగని అవినీతి అంటూ కూడా లేదు. ముఖ్యంగా ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఏపీ విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి కొత్త ఎంక్వైరీ అయితే మొదలైంది. అది ఏంటి అనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా నేరుగా డోర్ డెలివరీ రేషన్ బియ్యం డోర్ డెలివరీ చేస్తానని చెప్పారు. అయితే అక్కడ పూర్తి స్థాయిలో డోర్ డెలివరీ అనేది పక్కన పెడితే అసలు డోర్ డెలివరీ చేసిన అవకాశమే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 9,000 పైచీలకు ఈ రేషన్ పంపిణీ కార్యక్రమానికి ఉపయోగించే వెహికల్స్ అయితే కొన్నారు. అయితే ఆ వెహికల్స్ కొనడానికి కొంతవరకు కూడా దాదాపుగా 16-1800 కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది. అండ్ మిగిలినదంతా కూడా ఈఎంఐ రూపంలో బ్యాంకుల తరపు నుంచి అండ్ మెయిన్‌గా సబ్సిడీతో ఇన్‌క్లూడ్ అయ్యి ఈ వెహికల్స్‌ని తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ రేషన్ వెహికల్ అనేది 5 సంవత్సరాల పాటు రేషన్ పంపిణీ చేసిన తర్వాత పూర్తిగా కూడా ఆ వెహికల్ అనేది ఎవరైతే ఆ వెహికల్ డ్రైవ్ చేస్తూ ఆ రేషన్ ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకి ఆ వెహికల్ పర్మనెంట్‌గా ఉండిపోద్దని చెప్పి ఒక నిబంధనల రూపంలో తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ అసలు మోసం అనేది చాలా భారీ స్థాయిలో జరిగింది అని చెప్పి కొన్ని ఆరోపణలైతే ఏపీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి కొంత సమాచారం అయితే బయటకొస్తుంది. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి అనుమతులు జారీ చేయడం, వాళ్ళు ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ ఈ వెహికల్ ఏదైతే ఉందో వెహికల్ ఉన్న రేటు కంటే కూడా ఎక్కువ రేటుకి కొనడం, ముఖ్యంగా అవసరం లేని దానికంటే కూడా ఎక్కువ వెహికల్స్ కొన్నారని చెప్పి కొన్ని ఆరోపణలైతే ఉన్నాయి. పైగా డోర్ డెలివరీ అన్నారు కానీ ఎక్కడా కూడా డోర్ డెలివరీ లేదు. ఒక వీధిలోకి వెళ్ళినట్లయితే ఒక వీధి సెంటర్‌లో ఒక దగ్గర ఉన్నట్లయితే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి లైన్ కట్టు తీసుకురావడం అయితే జరిగేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గాని, మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన కోడల నాని గారు కానీ వీళ్ళేం చెప్పారు? సన్న బియ్యం ఇస్తానన్నారు. ముఖ్యంగా ప్రతి ఇంటికి కూడా రేషన్‌ని డోర్ డెలివరీ చేస్తామన్నారు. డోర్ డెలివరీ అనేది ఎక్కడా జరగలేదు. వీధికి ఒక చోట బండి ఆపడం, అక్కడ ప్రజలందరూ వచ్చి కూడా రేషన్ తీసుకురావడం అయితే జరుగుతుంది. పోనీలే అక్కడ వరకు కూడా మంచిదే అనుకుందాం. కానీ ఈ వెహికల్ రేట్ ఏదైతే ఉందో సుమారు 5,00,000 5,50,000 ఈ వెహికల్ రేట్ ఏదైతే ఉందో దానికి మించి కొన్నారని చెప్పి ఒక ఆరోపణ అయితే ఉంది. అవసరం లేని దానికంటే కూడా ఎక్కువ వెహికల్స్ కొన్నారు అని చెప్పి ఒక ఆరోపణ అయితే ఉంది. పైగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వెహికల్స్‌ని కొంతమంది అయితే దాచేశారు. కొంతమంది అయితే ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు అని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ఆ వెహికల్స్‌ని గతంలో ఎవరైతే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఆ వెహికల్స్ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలు లేదంటే వాళ్ళ సన్నిహితులు, బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది. నేను చాలా క్లియర్ కట్‌గా చూసాను కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. కావాల్సొస్తే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మీ ఊర్లో రేషన్ వెహికల్ అనేది ఎవరికుంది? మొదట ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు ఎవరు నడుపుతున్నారు? ఆ వ్యక్తి ఏ పార్టీకి చెందినవాడనేది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ వెహికల్ కొనడం మీద ముఖ్యంగా అవసరం లేని దానికంటే కూడా ఎక్కువ మొత్తంలో కొనడం, పైగా ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఇందులో నియమించుకోవడం, ఇందులో చాలా వరకు కూడా అవకతవకలు జరిగినాయి. అంతేకాకుండా రేషన్ మీద కూడా ఆల్రెడీ మనం చూసాం. ఈ రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో అక్రమంగా పోర్ట్ ద్వారాగా దక్షిణాఫ్రికాకి లేకపోతే ఆఫ్రికాకి ఎక్స్‌పోర్ట్ చేయడం అదొక రకమైన మోసం. మెయిన్‌గా రేషన్ షాపు డీలర్లే కానీ ఈ వెహికల్స్ ఎత్తేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రేషన్ అనేది ప్రజలకు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర వీళ్ళు కొనేసుకోవడం ఇటువంటి రకరకాల మోసాలనేవి జరిగినాయి. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే ఈ రేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ అంటే ఆ రేషన్ వెహికల్స్‌ని అలాగే కంటిన్యూ చేస్తూ గత ప్రభుత్వంలో రేషన్ మీద ముఖ్యంగా ఈ రేషన్ వెహికల్స్ ఏవైతే దాదాపుగా 9,000 పైచీలకు ఈ రేషన్స్ వెహికల్స్ కొన్నారో వీటి మీద జరిగిన అవకతవకలన్నీ కూడా బయటకు తీయాలి. ఇందులో అసలు ఎంత స్కామ్ జరిగింది? ఎవరెవరు ఇన్‌క్లూడ్ అయ్యి ఉన్నారని చెప్పి ఏపీ కూటమి ప్రభుత్వం అయితే విజిలెన్సీ అధికారులకైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఆళ్ళు ఒక ఎంక్వైరీ అనేది మొదలుపెట్టారు. ఆల్రెడీ చిన్న చిన్న లీకులు కూడా బయటకు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన
ముఖ్యంగా కోడలనే కానీ జగన్మోహన్ రెడ్డి గారే కానీ ఇంకా ఇందులో సంబంధించిన అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మెడ చుట్టూ ఉచ్చు బిగిసే అవకాశం ఉంది. ఇక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ ఒక రిపోర్ట్ అనేది ఫైనల్ చేసి కూటమి ప్రభుత్వానికి అందించినట్లయితే కూటమి ప్రభుత్వం వెంటనే కూడా ఏసీబీ అధికారులకో లేదా సిఐడి అధికారులకు అయితే అప్పచెప్పడం జరుగుద్ది. వెంటనే కూడా ఆ కేసు కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుద్ది. ఫైనల్‌గా చూసుకుంటే గత ప్రభుత్వంలో రేషన్ మాఫియాలో జరిగిన అవకతవకలన్నీ కూడా బయటకు తీయడం జరుగుద్ది. ముఖ్యంగా గత 5 ఏళ్ళు కూడా ఎన్నో అవకతవకలు జరిగాయి. ఎన్నో స్కాములు ఎన్నో మాయ మంత్రాలు చేసి కోట్ల కొలది డబ్బనేది మాయం చేశారు, అవినీతి చేశారు. ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా బయటపడుతున్నాయి. వైఎస్ఆర్‌సీపీ చేసిన స్కాముల్లో ఇదొక బలమైన స్కామ్ అని మనమైతే చాలా గట్టిగా చెప్పవచ్చు.